ప్రజల బతుకులతో సంబంధం లేకుండా వారి జీవితాలతో ఆటలాడుకునేందుకు కర్కక కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. మూసీ సుందరీకరణ విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అడ్డగోలుగా ఏటా బఫర్ జోన్ల మీటర్లు పెంచుతూ నివాసితుల భూములు లాక్కునేందుకు సిద్ధమైంది. గతంలో అనుమతులు ఇచ్చి ఇప్పుడు ప్రాజెక్టు కోసం పేద మధ్యతరగతి ఇండ్లను నేలమట్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎవరు అడ్డంకులు సృష్టించినా మూసీ సుందరీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతుంది. రాజేంద్రనగర్ డివిజన్లలో భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చామన్న ఆర్డీఓ వెంకటరెడ్డి ఇప్పటికే కిష్మత్పుర దర్గాలో 2 నోటిఫికేషన్లు ఇచ్చామని తేల్చి చెబుతున్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా భూసేకరణ కోసం నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అవకాశం లేదని, బండ్లగూడ జాగీర్, ఉప్పర్పల్లిలో కూడా నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కూడా బఫర్ జోన్లోనే ఉందని చేసుకుంటామని ఆర్డీఓ వెంకటరెడ్డి తెలిపారు. సంబంధించి మధు రిజ్ పార్క్ సంబంధించి వాళ్ళకి 6.5 ఎకరాల వరకు అపార్ట్మెంట్స్ నిర్మాణంలో ఉండి దాదాపు 425 ఫ్లాట్స్ కూడా అందులో ఉన్నాయి. దాదాపు వారికి ఉన్న 6.5 ఎకరాలలో 2.5 ఎకరాల పైబడి కూడా 50 మీటర్స్ బఫర్ జోన్లో వస్తుంది. అయితే గతంలో వారు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అనుమతుల మేరకే కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో నిర్మాణం కంప్లీట్ చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అనుమతులు కూడా తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వాల ప్లేస్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.